నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి రైల్వే స్టేషన్ లో జీఆర్పీ స్టేషన్ ను సందర్శించిన రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు. రైళ్లు, రైల్వే ప్లాట్ఫామ్లపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న డీఎస్పీ. శివాజీ చౌక్ నుండి రత్న టాకీస్ రైతు బజార్ వరకు రెండో వైపు కూడా రహదారి విస్తరణ పనులు. రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి పలు సమస్యలపై అర్జీలు పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతామన్న అధికారులు. సాగు చేసుకునే పంట పొలాన్ని ప్రొక్లైనర్లతో తవ్వించేస్తున్నారు. గుడివాడ సర్పంచ్ పై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రైతు. తెనాలి పట్టణంలో పలుచోట్ల చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్థానిక శివాజీ సెంటర్ నుండి రత్న టాకీస్ వరకు ఎక్స్టెన్షన్ రోడ్డు పనులకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డుని 25,50,000 రూపాయలతో చేపట్టనున్నారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుండి రత్న టాకీస్ వరకు ఇంతకు ముందు ఒకవైపు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం నేపథ్యంలో రెండో వైపు కూడా అభివృద్ధి చేసేందుకు సోమవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు. 125 మీటర్ల మేర చేపట్టే ఈ సిమెంట్ రోడ్డును 25,50,000 రూపాయలతో చేపట్టనున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, కోఆప్షన్ మెంబర్ షేక్ సుబానీ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంశేరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన శివాజీ చౌక్ నుంచి అలానే రత్నాడాస్ వారికి రోడ్డు పెంపుడు అనేది ఒకవైపు వర్క్ జరిగింది కాబట్టి ఈ రెండో వైపు కూడా మనకు ఎంతో అనునిత్యంగా రద్దీగా ఉండేది ఇక్కడ రత్నా ట్యాక్స్ దగ్గర, అలానే శివాజీ చౌక్లో. కాబట్టి ఈ రోడ్డు వెలాడుపు చేసి ప్రజలకు అందించాలనేది మా ఆశయం కూడా. అలానే ఎంతో వ్యాన్లు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే బస్సులు కానివ్వండి, అలానే పిల్లలు సైకిల్ మీద పడటం, యాక్సిడెంట్స్ జరగటం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎంత రద్దీగా ఉండేది. తెనాలి పట్టణం పెరిగే కొద్ది బురిపాలెం నుంచి కూడా ఎంతో రద్దీగా ఇటువైపు వస్తున్నాయి. ఆ రద్దీ అనేది అర్థం చేసుకొని ఈ రోజున మేము ఇక్కడ రోడ్డు పెంచడానికి మేము పునాది చేసాం. అలానే ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అదన్నీ తొలగించి రోడ్డు వెలాడుపు చేయాలని 25 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. కౌన్సిల్లో కూడా సాధారణ నిధులతోనే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే మీ అందరూ కూడా మాకు సహకారం ఇంకా కావాలని, అలానే ప్రజలందరూ సహకరించాలి. ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటే మటుకు దయచేసి తొలగించాలని కోరుతున్నాం. లేకపోతే మేము తొలగే వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మాకు ఈ రోడ్డు చక్కగా ఏర్పాటు చేసే విధంగా మనందరి కోసం ఇక్కడ శివాజీ చౌక్లోని బస్ సెంటర్ అనేది ఇక్కడ తొలగించేసి తర్వాత ఈ రోడ్డు అనేది రెడీ అయినాక పక్కన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాం. బురిపాలెం రోడ్లో ఒక సైడ్కి ఆల్రెడీ ఒక వర్క్ రోడ్ వైడింగ్ సుమారుగా 20 లక్షల రూపాయలతో క్లియర్ అయిపోయింది ఆ రోడ్డు. అదేవిధంగా బోస్ రోడ్లో కూడా ఒక సైడు రోడ్డు వర్క్ స్టార్ట్ అయిపోయింది. రెండో సైడ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు గౌరవ సిపి గారు, ఇక్కడ ఉన్నటువంటి 5వ వార్డు మెంబరు, అధికారులు అందరం ఈరోజు వచ్చి ఇటు సైడ్ ఉన్నటువంటి రోడ్డు సుమారుగా 25 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించడం అయింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సర్కిల్ దగ్గర నుంచి ఆర్చ్ దగ్గర నుంచి మన గాంధీ పార్క్ వరకు రోడ్డు వైడనింగ్ ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సిపి గారు వచ్చి రోడ్డు వరకు ప్రారంభించడమైంది. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయమే జరిగింది తప్ప అన్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీ తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. విభజన విషయంలో కొన్ని పార్టీలు సోనియా గాంధీపై దుష్ప్రచారం చేశాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ 78వ జయంతి వేడుకలను తెనాలిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని పార్టీ కార్యాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చందు సాంబశివుడు సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కొంతమంది సోనియా
గాంధీపై దుష్ప్రచారం చేశారని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని హత్య చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో సోనియా గాంధీ నిర్ణయం వల్ల మన ప్రాంతంలో అమరావతి రాజధానిగా వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమ రమేష్, శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, కృష్ణ, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షురాలు, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి శ్రీ సోనియా గాంధీ గారి యొక్క 78వ పుట్టినరోజు. ఈ 78వ పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మన భారతదేశానికి, భారతదేశ ప్రజలకి, అలా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసి వారి యొక్క అభ్యున్నతికి ఇంతకుముందు ఎలా పాటుపడుతున్నారో అలా పాటుపడాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. సోనియా గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎక్కువ కాలం అధ్యక్షురాలుగా చేసిన వాళ్ళలో ప్రథములు. ఆవిడ నాయకత్వంలోనే 2004లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి గెలవటం, అయినా ప్రధానమంత్రి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయటం, ఆవిడ సారథ్యంలో భారతదేశం మొత్తానికి కూడా ఈ రోజున కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మన శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా డాక్టర్ చందు సాంబశివరావు గారు ఇచ్చేశారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చందు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారి గురించి చెప్పాలంటే ఒకానొక టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయం అంటే ఇలా కూడా చేస్తారా మహిళ అనే విధంగా కూడా ఆమె మంచి పరిపాలన అందించారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 7 అర్జీలు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు పంపించి పరిష్కరించనున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 7 అర్జీలు వచ్చాయి. రెవెన్యూకు సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1, పోలీసు శాఖకు సంబంధించి 1, డివిజన్ పంచాయతీకి సంబంధించి 1, హౌసింగ్ సంబంధించి 1, మండల ప్రజా పరిషత్కు సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించనున్నట్లు సంజనా సింహ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని గుంటూరు రైల్వే డీఎస్పీ పి అకేశ్వరరావు తెలియజేశారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించి వాటిని పరిష్కరించనున్నట్లు చెప్పారు. గుంటూరు ప్రభుత్వ రైల్వే డీఎస్పీ పి అకేశ్వరరావు సోమవారం తెనాలి జీఆర్పీ స్టేషన్ను సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఉదయం తెనాలి వచ్చిన డీఎస్పీ ఇక్కడ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలు, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాల గురించి జీఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రి డీఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అకేశ్వరరావు మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా తెనాలి రావడం జరిగిందని, రికార్డుల అప్డేటు, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ ఎస్ఐ వెంకటాద్రి సిబ్బంది పనితీరు బాగుందని చెప్పారు. రైల్వే స్టేషన్ల పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్లాట్ఫారం మీద కూడా బీట్ పెంచి నేరాల కట్టడి చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో జీఆర్పీ ఎస్ఐ జి వెంకటాద్రి, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రికార్డ్స్ అప్డేట్ చేయటం, అదేవిధంగా మరి పెండింగ్లో ఉన్న కేసెస్ మీద అడిగి తెలుసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటాద్రి గారు, సిబ్బంది పనితీరు బాగుంది. ఇంకా కూడా
తెనాలి ఆర్పిఎస్ పరిధిలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా, ముఖ్యంగా ట్రైన్స్లో దొంగతనాలు జరగకుండా, రైల్వే స్టేషన్లో ప్రెమిసెస్లో దొంగతనాలు జరగకుండా నేరాలు అదుపు చేసేదానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. బీట్లు ఇంక్రీజ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్లాట్ఫామ్స్ మీద బీట్లు ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండేదానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ మరి విజయవాడ ఎస్ఆర్పి గారు, మరి అదేవిధంగా రైల్వే ఐజీ గారు ఉత్తర్వుల మేరకు పెండింగ్లో ఉన్న కేసుల్ని త్వరితగతిన పరిష్కరించేదానికి బీట్లు పెంచి పోలీసు విజిబిలిటీ పెంచే విధంగా అన్ని రైల్వే స్టేషన్స్లో, ట్రైన్స్లో దొంగతనాలు అరికట్టేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. తెనాలిలోని కవిరాజా పార్క్లో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో విశ్రాంత ఏటీఓ, ట్రెజరర్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వల్లూరి సుబ్రహ్మణ్యం అభినందన సభ జరిగింది. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు ఆయన అందించిన సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు. తెనాలి ట్రెజరర్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్లో ఏటీఓగా పనిచేసిన వల్లూరు సుబ్రహ్మణ్యంను స్థానిక కవిరాజా పార్కులో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుప్రసిద్ధ సినీ రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఏటీఓగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన విశ్రాంతి జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరారు. కార్యక్రమానికి సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర స్వాగతం పలుకగా అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యదర్శి బేతాళ కృష్ణమోహన్, కన్నిగంటి గోపయ్య, విష్ణుశెట్టి మాధవరావు, ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని వల్లూరు సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, ఆత్మీయులు పాల్గొన్నారు. వారు చేసేటువంటి తప్పుల్ని వాళ్ళ వల్ల ప్రజలకు జరిగినటువంటి, సమాజానికి జరిగినటువంటి ఉపయోగాన్ని రెండింటి బేరీజు వేసుకుంటే ఉపయోగమే ఎక్కువ, వాళ్ళ సాగాలే ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు చేసే తప్పుని నేను సమర్థించాలి. అసలు ఒక తప్పు కూడా చేయకుండా, అసలు వంశం జోలికి వెళ్లకుండా, అవినీతి జోలికి వెళ్లకుండా, కేవలం జీతం మీద మాత్రమే బతికినటువంటి ప్రభుత్వోద్యోగులు ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాలం వాళ్ళ గురించి ప్రపంచానికి చెప్పాలి, 10 మందికి చెప్పాలి, వాళ్ళ పిల్లలకి చెప్పాలి. అదిగో ఆయన చూసావా, ఆయన ఆలోచన తీసుకో, ఆయన బతుకుతున్నారు చెప్పదు. పేరెంట్స్ ఏం చేస్తుంటారు, నువ్వు చూసావా ఆయన 1000 కోట్లు సంపాదించారు, అలా ఉంటారు. ఎలా సంపాదించాలనేది అవసరం. నువ్వు ఏమైనా చేయకుండా 1000 కోట్లు సంపాదించారా అలా సొసైటీ అనుకుంటున్నారు, ప్రపంచం అనుకుంటున్నారు. ఇలాంటి సమాజం బతుకుతున్నాం, అది వేరే విషయం. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ బుక్స్ స్టార్ట్ దానికి మార్గదర్శి పునాది ఉంది. అలా నేను ఏపీఎస్సి గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగంలో రావడం. నేను ఉద్యోగ ప్రవేశం ప్రస్తావన స్టార్ట్ అయినది 1991 ఫిబ్రవరి. ఆ టైంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఫస్ట్ నేను పదవులు నిర్వహించి చివరిలో రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేపాటికే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా అధికారిగా డిప్యూటీ డైరెక్టర్గా నేను పదవి విరమణ చేశాను. ఈ యొక్క 34 సంవత్సరాల ప్రయాణ కాలంలో ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, పిల్లల చదువులు, ఉన్నతమైన స్థాయి, సమాజం, గౌరవం, బౌద్ధ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తన విధానం అందరూ మంచి విధంగా ఉందా లేదా ఆయన నిలబడుతూ నడుచుకుంటూ ఈ రోజు వరకు మీ యొక్క మనల్ని పొందుతూ మీతో సత్కారం చేయించుకున్నందుకు చాలా ఆనందంగా, నా మిత్రుల సమక్షంలో ఇంకా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాటక రంగం, సినిమా రంగం, రాజకీయ రంగం, ఉద్యోగులు ఎంతోమంది మహనీయులు మన గడ్డ మీద జన్మించారు. అటువంటి
మంచి మానవతావాది, నిస్వార్థ నిర్మాణ ప్రజాసేవకుడు మన వెంకన్నయ్య. మరి మొన్న కొన్ని వందల వేల మందితో విజయవాడలో పెద్ద అభినందన జరిగింది. మన కూడా ఆత్మీయ మిత్రులు మన మానవుల వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని 26వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. తెనాలి పట్టణంలో ప్రతిరోజు సాధారణంగా జరిగే శానిటేషన్ పనులే కాక ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాలను 26వ వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యర్థాలతో నిలిచిపోయి నీటి పారుదలకు అడ్డంకిగా మారిన ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి వ్యర్థాలు వేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు పురపాలక సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ప్రజలు సహకరిస్తేనే సంపూర్ణమైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 20 వార్డులోకి రావడం జరిగింది. శానిటేషన్ లేదా ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య. కానీ ఇక్కడ కల్వర్టు కింద సిల్ట్ అనేది తీపిస్తుంది జరుగుతుంది. అలానే ఇక్కడికి వచ్చేసి వంతెన మీద ఎంక్రోచ్మెంట్ ఉన్నది కాబట్టి ప్రజలు చెప్పడం జరిగింది. ఆ ఎంక్రోచ్మెంట్ తీసేస్తే ఆ అది వంతెన అనేది పెంచడానికి కూడా బాగుండేదని ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అతి త్వరలోనే ఆ వంతెన కూడా వేపిస్తానని చెప్పడం జరుగుతుంది. అలానే ప్రజలందరూ కూడా ఇలానే శానిటేషన్ మీద మాకు సహకరించాలని, అలానే ఈ డ్రైన్స్ మీద బండలు వేయకుండా ఉండాలని కోరుతున్నాను. అలానే వేసినా కూడా మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అలానే ఎక్కడైనా సరే ఎంక్రోచ్మెంట్ అనేది మేము సహించేది లేదు. మేము వెంటనే మీకు నష్టం లేకుండా మేము ముందుగానే చెప్తున్నాం, ఎంక్రోచ్మెంట్ అనేది మేము సహించమని. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎంక్రోచ్మెంట్కి తావు లేకుండా చేయాలని కోరుతున్నాను. అలానే శానిటేషన్ మీద ప్రతి వార్డులోకి రావడం జరుగుతుంది. అలానే మీ సమస్య లైట్లు కానీ పంపు కానీ కొన్ని వార్డుల్లో చెప్తున్నారు. తప్పకుండా లైట్ల సమస్యని వెంటనే పరిష్కరిస్తున్నాం. పంపులు అనేది లేవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, కానీ త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తామని చెప్పడం జరుగుతుంది. అలానే విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీని సందర్శించిన నాక్ టీం సభ్యులు కళాశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉందని కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. ప్రతి 5 సంవత్సరాలకు కళాశాలను పరిశీలించే నాక్ టీం 4వ పర్యాయం ఈ కళాశాలను సందర్శన చేయడం జరిగిందన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ అధ్యాపకులతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో నాక్ టీం తమ కాలేజీని సందర్శించనున్నట్లు ఆయన తెలియజేశారు. తమ కళాశాలకు విచ్చేసిన త్రిసభ్య నాక్ టీం సభ్యులు ఇక్కడ అన్ని విభాగాలను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయటం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకేతర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కళాశాల వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యా బోధన ఈ కళాశాలలో జరుగుతుందని చెప్పారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జిమ్ము, ల్యాబ్స్, విశాల ప్రాంగణం, ఆడిటోరియం తదితర సౌకర్యాలు కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, వీటన్నిటిని పరిశీలించిన నాక్ టీం సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు. విశ్రాంత ప్రిన్సిపాల్ నాక్ అడ్వైజరీ సుగుణ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా, అధ్యాపకురాలిగా, ప్రిన్సిపాల్గా పనిచేసిన తాను ఈ కార్యక్రమం ద్వారా కళాశాల రుణం తీర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ అజయ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కామాక్షి, నాగమణి అధ్యాపకులు పాల్గొన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 4వ సైకిల్ కింద నాక్ పీర్ టీము 6, 7 తారీఖుల్లో కళాశాలను విజిట్ చేయడం జరిగింది. కళాశాలలో వివిధ విభాగాలని పరిశీలన చేయటం, రికార్డులను పరిశీలన చేయటం, అట్లాగే
విద్యార్థులతో, పేరెంట్స్తో, పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసుకుని కళాశాల యొక్క స్థితిగతుల్ని, పనిచేసే తీరుతెన్నుల్ని పూర్తిగా గమనించడానికి అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 4వ సైకిల్, అంటే 4వసారి 5 సంవత్సరాలకు ఒకసారి న్యాక్ నుంచి కమిటీ రావటం జరుగుతుంటుంది. న్యాక్ ఆఫీసు బెంగళూరులో ఉంది. వాళ్ళు గ్రేడింగ్, కళాశాల యొక్క స్థితిగతులను బట్టి గ్రేడింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ వచ్చిన 3 హై ప్రొఫైల్ పర్సనాలిటీస్. ఒకళ్ళు అరవింద్ కుమార్ దీక్షిత్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆగ్రా. మరొకళ్ళు డాక్టర్ తిలకం రామచంద్రన్, చెన్నై నుంచి వచ్చారు, ఆమె కోఆర్డినేటర్ మెంబర్. అట్లాగే 3వ వ్యక్తిగా నివృత్తి పవార్, ఆయన అహ్మదాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళందరినీ న్యాక్ చాలా ప్రైవసీగా, ఎవరికి తెలియకుండా ఆఖరి నిమిషంలో పేర్లు అనౌన్స్ చేస్తూ న్యాక్ టీంని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వీరు విజయవాడలో డివి మేనర్ హోటల్లో ఉండటం, అక్కడి నుంచి ప్రతిరోజు 8 గంటలకల్లా కళాశాలకు వచ్చి కళాశాల యొక్క అన్ని విభాగాలని పరిశీలన చేయటం జరిగింది. మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. కళాశాల యొక్క అన్ని రకాలైన రికార్డులన్నింటినీ వాళ్ళు పరిశీలన చేసినప్పుడు, వారి మనోభావాలని అర్థం చేసుకున్నప్పుడు, వారు కళాశాలకు మంచి గ్రేడింగ్ ఇస్తారనే భావన మాకైతే అందరూ కలిగింది. ఈ సందర్భంగా గత 2-3 నెలలుగా కళాశాల యొక్క అన్ని విషయాల్లోనూ రెనోవేట్ చేయడానికి, లేకపోతే రంగులు వేయటం కానీ, అందంగా అలంకరించడానికి కానీ, ఆకర్షణీయంగా ఉంచడానికి కానీ చాలామంది వ్యక్తులు మాకు సహాయ సహకారాలు అందించారు. వారందరినీ ఈ రోజున నేను ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థిని, అంటే పూర్వ విద్యార్థిగా నా కృషి, అంటే నేను పడ్డ శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ రకంగా నా రుణాన్ని కాలేజీకి నా సేవల ద్వారా, సేవలు అంటే ఈ అక్రిడేషన్కి కావాల్సినటువంటి సదుపాయాలు అలా చూసుకునే దాని ద్వారా నా రుణం కొంతైనా తీర్చుకోగలుగుతున్నానని భావిస్తున్నాను. ఇవాళ 4వసారి మాకు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను న్యాక్ వాళ్ళ ఆధ్వర్యంలో మా కాలేజీ యొక్క అసెస్మెంట్ కోసం వచ్చిన టీం, మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా, ఇటు టీచింగు, నాన్ టీచింగు, మరియు మా సుగుణ మేడం గారు, అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా శాయశక్తుల వారి యొక్క సమిష్టి కృతితో ఈరోజు మేము సాధించబోతున్నాం విజయం. ఈ విజయానికి మా యొక్క మేనేజ్మెంటు శ్రీ నందమనేని సుధాకర్ గారు మ్యాక్సిమం కావలసినటువంటి అన్ని రకాల యొక్క సపోర్ట్ని మాకు అందిస్తూ, ఈ తెనాలి పట్టణంలో విలేజెస్, గ్రామ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ప్రతి నిరుపేద విద్యార్థికి కూడా విద్య అనేది అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో తప్పనిసరిగా విద్యా సంస్థలు మరి న్యాక్ అనేటటువంటి కంపల్సరీగా వెళ్ళాల్సిన సమయంలో మా మేనేజ్మెంటు మరియు మా సిబ్బంది వచ్చినటువంటి టీం దగ్గర సమిష్టికృతిగా వ్యవహరిస్తూ అద్భుతమైనటువంటి విజయం సాధించగలిగాం. మా పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యవసాయమే జీవనాధారంగా తాము సాగు చేసుకుంటున్న పొలాన్ని కొందరు అన్యాయంగా తవ్వేసుకున్నారని గుడివాడ గ్రామానికి చెందిన రైతు గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని అర్జీ అందజేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై సబ్ కలెక్టర్ సంజయ్ సింహన్ కలిసి అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ గ్రామంలో తనకు పూర్వీకుల నుండి సంక్రమించిన పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని తెలిపారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో సపోర్టు చేయలేదన్న కోపంతో ప్రస్తుత సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయాడు. తన
40 సెంట్ల పొలంలో ప్రొక్లైన్లను పెట్టి తవ్వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్సీ కులానికి చెందిన తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన వాపోయాడు. తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయటం జరిగిందని, న్యాయం చేయాలని ఆయన కోరారు. నా పేరు రుద్రపాటి నాగేశ్వరరావు, తెనాలి మండలం గుడివాడ. మాకు పూర్వీకుల నుంచి 100 సంవత్సరాల నుంచి 34 సెంటున్నర ఒకటి, 30 సెంటు ఒకటి, 64 సెంటున్నర భూమిని 2074లో సర్వేర్ గారు వచ్చి రాళ్ళు వేసి టెంపరీ పట్టా ఇచ్చి మీరు ఎంతకాలం కానీ పండించుకోండి, గవర్నమెంట్గా కావాలన్నప్పుడు ఇద్దరు కానీ పండించుకోండి అన్నారు. ఇప్పుడు 110 సంవత్సరాలు అయింది, పండించుకుంటానే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం గెలిచినాక మాకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నేను లెటర్ పెడతానికి వచ్చా. ఏంది మోసే ఎక్కడున్నావు అన్నాడు. నేను ఎంఆర్ఓ గారితో పని ఉన్నాను వచ్చానన్నా. నీ పని నాకు తెలుసులే, నువ్వు వచ్చింది తెలుసులే, అందాకొద్దు, నీ నోటికాడన్నం తీను, ఆ స్తంభాలు మీ ఏపు కొద్దిగా జరుపుకుంటాం, ఇక అంతకంటే ఏం చేయను, గ్రావెల్ దోస్తాను, మీ ఏపు ఒక అరగజం వస్తుంది, మా ఏపు ఒక అరగజం వస్తుంది, దీని గురించి ఎడదాకా రావాలా, వెనకటి నుంచి మనందరం అన్నదమ్ములుగా ఉన్నాం, ఇట్లా బాధపడబాక వెళ్ళాను. అప్పటి నుంచి ఈ 100 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కదిలిచ్చిన వాళ్ళు, మాకు అడ్డం అన్నవాళ్ళు లేరు, మా బండి పోవట్లేదు అన్నవాళ్ళు లేరు, ఎవరూ లేరు. ఈయన వచ్చిన కాడ నుంచి క్రెయిన్లు వస్తాయని ఎందుకు అనుకుని మేము చేలో ఉండేదని చెప్పి జనం పొలం నుంచి వచ్చేవాళ్ళు చెప్పారు. మేము వెళ్ళిన తర్వాత క్రెయిన్లు తవ్వటానికి వెళ్ళలేదు. అధికారపూర్వంగా వచ్చి న్యాయం చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత మీరు చదువుకుందరు కన్నా వెళ్ళిపోయి ఊళ్ళో పెట్టారు. ఊళ్ళో పెట్టిన తర్వాత 10 ఇంచు అప్పుడు దాకా ఏమీ లేవు. వాళ్ళ క్రెయిన్ నెంబర్ రేచలు చేస్తారా అని చెప్పి వాళ్ళ క్రెయిన్ నెంబరే కోకల దాకా వచ్చాం. కోకల నుంచి మేము తిరిగి వచ్చాం, జనాలు వెళ్ళిపోతున్నాయి వచ్చినట్టు. కానీ 12 గంటలప్పుడు వచ్చారో, ఎప్పుడు వచ్చారో, ఎన్ని క్రెయిన్లు వచ్చినాయో, పొద్దున్నే పొలం వెళ్ళేసరికి ఏమీ లేదు. మొత్తం 7 అడుగులు పెట్టి తవ్వేసి 50 గజాలు ఎడల్పు చేశారు. ఏంది ఇదని అడిగితే మేము పంచాయతీ తీర్మానం పెట్టుకున్నాం, మేము డొంకేకపోతున్నాం అన్నారు. సరే నేనన్నాను, నా ఎదర మీ రైతులు ఉన్నారు అయ్యా, అక్కడ 10 అడుగులు ఏంది, ఇక్కడ 50 గజాలు ఏంది, మరి ధర్మాన్న ఏం మాట్లాడొద్దు, మేము ఎట్లా చెప్తే అట్లా నువ్వు వినాలి, అసలు నీది కూడా చెప్పాల్సిన పని లేదు, అది ఏం చేసుకుందాం చేసాం అంతేనన్నారు. దీనిలో మీ దారిగా ఉందిగా, నా చేయని ఎక్కమైంది, ఒడ్డు బయటికి పోగానే ఈ పని చేయటం ఏంది. అది నా పేరు చేపూరుల పోడియా. నేను గుంటూరు బాపట్ల ఉమ్మడి జిల్లా దళిత నాయకుడిని. మా వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గం చెందిన రావడం వల్ల నాకు పిలుపు మేరకు నేను కోపల్లి గుడివాడ గ్రామం వెళ్ళాను. గుడివాడ గ్రామం వెళ్తే 1974లో అప్పటి తహసీల్దార్ అప్పారావు గారు వీళ్ళకి కల్టివేషన్ పట్టా ఇచ్చారు. కల్టివేషన్ పట్టా ఇస్తే ఇప్పుడు ఉన్న గుడివాడ గ్రామ సర్పంచి ఎడ్లపాటి రాకేష్ అనే అతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన అతను. ఇతను కావాలని దళితుల మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా కానీ బళ్ళబాటకి ఆల్రెడీ 15 అడుగులు ఉన్నప్పటికి కూడా కావాలని మొత్తం పొలం మొత్తాన్ని క్రేన్తో రేతులు పెట్టి ధ్వంసం చేసి పెద్దగా ఒక 6 అడుగుల లోతు గొయ్యి పెట్టి మొత్తాన్ని మట్టి తీసి ఇతర చోట తీసుకెళ్ళి వాళ్ళ సొంతాలకి అమ్ముకున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తుత తహసీల్దార్ కేవి కృష్ణారావు గారికి చెప్పంగా అతను వచ్చి గోపాలకృష్ణ గారికి చెప్పంగా ఆయన వచ్చి విజిట్ చేశాడు. ఇదంతా చాలా దారుణంగా చేశాడు. ఆయన బాధపడి వచ్చాడు. ఆయనకు కూడా పొలిటికల్ ఒత్తిళ్ళు ఉండటం వలన మాట్లాడలేకపోతున్నాడు. మరి ఆయన సరైన చర్య తీసుకోలేదని చెప్పి ఇప్పుడు మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి తెనాలి వచ్చాము. ఆమె కూడా ఎంక్వైరీ చేపిస్తానని మాట ఇచ్చింది. ఇది దళితుల భూమి 100 సంవత్సరాల మట్టి సాగు చేసుకుంటున్నారు. వీళ్ళు బతుకు జీవనోపాధానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. నిజంగా ప్రభుత్వానికి కానీ అవసరమైతే మాకు ఒక మాట చెప్పి సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ నోటీసులు ఇస్తే వాళ్ళకి ఎంత భూమి కావాలన్నా మేము సహకరిస్తాము. కానీ ఈ సర్పంచ్ అనే అతను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి ఇతని పైన ఎంక్వైరీ చేసి సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి వీళ్ళే సిఫారసు చేసి వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళ పొలాన్ని వీళ్ళకి అప్పచెప్పాల్సిందిగా దళిత నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. గాన గంధర్వుడు ఘంటసాల తెలుగువారు కావటం మనందరి అదృష్టమని ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా నిర్వహించిన స్వరాభిషేకంలో పాల్గొన్నారు.
స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గాన గంధర్వుడు ఘంటసాల 103వ జయంతి సందర్భంగా ఘంటసాల అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్వరాభిషేకం నిర్వహించారు. ఇదే వేదికపై తెనాలికి చెందిన సినీ సంగీత దర్శకుడు ఎస్కే బాజీని డాక్టర్ సాయి మాధవ్ బుర్రా చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ఘంటసాల, ఎస్పి బాలు వంటి సుప్రసిద్ధ గాయకులు తెలుగువారు కావటం మనందరి అదృష్టమని చెప్పారు. ఘంటసాల సమకాలీకులు ఎందరో ఉన్నా ఒకానొక రోజుల్లో వారంతా ఘంటసాలను చూసి అసూయపడిన వారేనని చెప్పారు. ఎస్పి బాలు నటుల గొంతులను అనుకరిస్తే ఘంటసాల మాత్రం ఏ పాత్రకైతే పాడుతున్నారో ఆ పాత్రను మాత్రమే అనుకరించేవారని చెప్పారు. ఈ విషయాన్ని తనకు ఎస్పి బాలు స్వయంగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. సత్కార గ్రహీత ఎస్ బాజీ మాట్లాడుతూ తనకు విద్య నేర్పిన గురువు పెదబాజీ అయితే తెనాలి తన సంగీతానికి పునాది వేసిందని చెప్పారు. తొలినాళ్లలో ఇక్కడి వారు పాటల ఆల్బమ్స్ పనులు ఇచ్చి ప్రోత్సహించడం మరువలేందని ఆయన తెలియజేశారు. తొలుత డాక్టర్ కె పురుషోత్తంరావు, వారాహి బజాజ్ అధినేత తడవర్తి శ్రీనివాసరావు, డాక్టర్ సాయి మాధవ్ బుర్రా జ్యోతి ప్రజ్వలనం చేసి ఘంటసాల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నృత్య గురువు ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించింది. విశిష్ట అతిథులు మండవ శ్రీనివాసరావు, జొన్నలగడ్డ సోమయాజులు, బి శివరామకృష్ణ గుప్తా, పురిగడ్డ రామచంద్రరావులను సత్కరించారు. తదుపరి సైదా ఆర్కెస్ట్రా సహకారంతో ఘంటసాల స్వపరిచన గానం చేసిన పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లోని పాటలను గాయని గాయకులు ఆలపించి సభికులను రంజింపజేశారు. సంస్థ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, కోశాధికారి పొన్నూరు పెదబసవయ్య, కార్యదర్శి జి నాగసుధాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించగా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నేను స్టూడెంటే కానీ మాస్టర్ని కాలేను. మాస్టర్ మాత్రం తెలుసు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ని వాళ్ళ గొంతుల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాను. రామారావు గారికి పాడేటప్పుడు రామారావు గారి లాగా పాడాలి, నాగేశ్వరరావు గారికి పాడేటప్పుడు నాగేశ్వరరావు గారి లాగా పాడాలి, కృష్ణ గారికి పాడేటప్పుడు కృష్ణ గారి లాగా పాడాలి, చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పాడేటప్పుడు చిరంజీవి గారి లాగా, బాలయ్య బాబు లాగా పాడటానికి నేను ట్రై చేస్తూ ఉంటాను, గొంతుని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. కానీ ఘంటసాల గారు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయలేదు, ఆయన క్యారెక్టర్స్ని ఇమిటేట్ చేసేవారు. ఘంటసాల గారు పాత్రల్ని ఇమిటేట్ చేసేవాడు. రావణాసురుడికి పాడేటప్పుడు రావణాసురుడి క్యారెక్టర్ చేసేది ఎస్వి రంగారావు గారు లేదా ఎన్టీ రామారావు గారు, రావణాసురుడులాగా పాడేవాడు ఆయన. నారదుడికి పాడేటప్పుడు నారదుడిలాగా పాడేవాడు, ఆర్టిస్ట్లా కాదు. అందుకే రావణాసురుడు వస్తున్నప్పుడు రావణాసురుడు పాడు రెండు భక్తి, ఇద్దరూ పాడేది భక్తే. ఆయన భక్తి పాటే, ఆయన భక్తితోనే పాడాడు, ఈయన భక్తితోనే పాడాడు. కానీ ఇది నారదుడు భక్తి, అది రావణాసురుడు భక్తి, రెండూ కనిపిస్తాయి ఆ పాటలో. అది మాత్రం ఘంటసాల గారి తప్ప ఇక వచ్చు. ఇంత దూరం నన్ను పిలిపించి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి అందరూ మన అభినందించినందుకు పేరు అందరికీ కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ మరి ముఖ్యంగా శ్రీశైల భక్త సేవా సమితి కమిటీ తరఫున ఫస్ట్ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో. ఫస్ట్ నా ఆల్బమ్ ఇక్కడ సార్ ద్వారానే స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా ఆల్బమ్స్ ఇక్కడ చేయడం జరిగింది. అలానే మా డాక్టర్ గారు పురుషోత్తం గారి ఆల్బమ్స్ చాలా చేశాను నేను. మళ్ళీ వెంకట సారు, తర్వాత ఇంకా చాలామంది ఇక్కడ నాకు చాలా ప్రాజెక్టులు చేస్తున్నా నేను. సో వీళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి నేను చాలా ప్రాజెక్టులు చేసి పేరు తెచ్చుకొని నాకు హైదరాబాద్ నుంచి మంచి మంచి మూవీ ప్రాజెక్ట్స్ ఆఫర్ రావడం, నేను అక్కడికి వెళ్ళి పెద్ద సెలబ్రిటీస్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అని అనిపించింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా. పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా తెనాలి పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వారు గత సంవత్సరాల్లో నిర్వహించిన అనేక కార్యక్రమాలలాగానే ఈ సంవత్సరం కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని ఘంటసాల వారి పాటలతో వారికి స్వరాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఘంటసాల అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గాయకులు. ఘంటసాలలాగా పాడాలని ప్రయత్నించే వాళ్ళే కానీ ఘంటసాలలా పాడేవాళ్ళు ఉన్నారు, కానీ ఘంటసాలే పాడినట్టుగా మళ్ళీ ఆయనే రావాల్సిందే. అటువంటి మహాగాయకుడు ఆయన వ్యక్తిత్వం గొప్పది. గాయక ప్రపంచమే కాకుండా, గాయక చరిత్రే కాకుండా ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వతంత్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్న చరిత్ర, ఆయన చేసినటువంటి వివిధ సంగీతపరంగా ఆయన చేసిన వివిధ ప్రయోగాలు, పద్యానికి ఆయన చేసినటువంటి పట్టాభిషేకం,
అలాగే పుష్ప విలాపం లాంటి మహాకవులు రచించినటువంటి గీతాలకు ఆయన చేసినటువంటి గొప్ప సేవ. పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రేక్షకులకి, సహకరించినటువంటి మీడియా వాళ్ళకి అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 6 అర్జీలు ప్రజల నుంచి వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 6 సమస్యలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిలో ముఖ్యంగా చింతలపూడి గ్రామంకు చెందిన డొంక సమస్యపై అర్జీ వచ్చినట్టు తెలిపారు. గతంలో కూడా ఈ సమస్య గురించి అర్జీ వచ్చినట్లు తెలుస్తోందని, దీన్ని ప్రత్యేకంగా తాన్ని పరిశీలిస్తానని తెలియజేశారు. ఇదే విధంగా సర్వేకి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1, దేవాదాయ శాఖకు సంబంధించి 1 అర్జీ వచ్చిందని, వీటిని ఆయా శాఖలకు పంపించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి 6 అర్జీలు అందినాయి. అందులో ఒకటి చింతలపూడి గ్రామస్తులు, దుగ్గిరాల మండలం చింతలపూడి వాస్తవ్యులు డొంక ఆక్రమిస్తున్నారు, కొలకలూరు వారు అని చెప్పేసి ఒక గ్రీవెన్స్ ఇచ్చారు. దీని మీద గతంలో కూడా ఏదో ఫైల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని స్వయంగా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి పరిష్కార మార్గం వెతుకుతాము. అట్లాగే 2 సర్వే రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. 2 సర్వే రిలేటెడ్ ఇష్యూస్, 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి. ఒకటి పెన్షన్ కోసం వచ్చింది మున్సిపాలిటీలోది, అది మున్సిపల్ కమిషనర్ గారికి పంపిస్తాము. ఒకటి ఎండోమెంట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది, అది ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి పంపిస్తాం. మొత్తం ఈరోజు 6 అర్జీలు అందినాయి. ఈ 6 అర్జీలు కూడా నిర్ణీత కాల వ్యవధిలోపే పరిష్కరిస్తాం. పట్టణంలోని చెంచుపేట ఈద్గా మైదానంలో ఆదివారం రాత్రి ఇస్తేమా నిర్వహించారు. మసీద్ ఉల్ ఉలామా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఈద్గా మైదానంలో పట్టణానికి చెందిన మజ్లిస్ ఉల్ ఉలామా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అజీ ముషాన్ జల్సా ఇస్లాహే ముఆషిరా పేరుతో ఇస్తేమా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పురుషులు, మహిళలు, యువత వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇస్తేమాకు నందులపేటలోని ఆయేషా సిద్దికా మసీదుకు చెందిన ఇమాం ముఫ్తీ మహమ్మద్ ఇర్ఫాన్ సాహెబ్ అధ్యక్షత వహించారు. బెంగళూరు బానీపా ముఖ్తమిం దారుల్ ఉలూమ్ జకరియాకు చెందిన మౌలానా పిఎం ముజ్మిల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ద్వేషించే వారిని ప్రేమతో గెలవాలి, శత్రువును స్నేహంతో గెలవాలి ముజ్మిల్ అన్నారు. యువత సాధించవలసిన లక్ష్యాలను మరచి సెల్ ఫోన్లో కాలం గడుపుతూ కాలాన్ని వృధా చేయరాదని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు, గురువు, అల్లాహ్తో పాటు వృద్ధుల ఎడల దయా, కరుణ కలిగి ఉండాలని సూచించారు. ఆధ్యాత్మిక విద్యతో పాటు పాఠశాల విద్య కూడా చదివి ఉన్నత స్థాయికి చేరుకొని ఉత్తమ పౌరులుగా ఎదిగి దేవసేవ చేయాలని సూచించారు. యుక్త వయసు రాకుండానే ప్రేమ, పెళ్లి అంటూ మాయాజాలంలో పడకుండా తల్లిదండ్రులు మీకోసం చేస్తున్న త్యాగాలను గుర్తెరిగి యువత అల్లాహ్ మార్గంలో నడుస్తూ లక్ష్య సాధన వైపుకు పయనించాలని ముజ్మిల్ సాహెబ్ అన్నారు. అమరావతి లాంలోని మదర్సా జియావుల్ ఖురాన్కు చెందిన ముఫ్తీ మహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ జీవితంలో నిత్యం అనేక సమస్యలు రావటం వల్ల మానసిక ఒత్తిడికి అందరూ గురవుతున్నారన్నారు. దివ్య ఖురాన్ పఠనం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ ఉల్ ఉలామా సంస్థ పట్టణ అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ అల్లావుద్దీన్, కార్యదర్శి ముఫ్తీ నజీర్, ఉపాధ్యక్షుడు భారీ కమ్రుజమా సాహెబ్, హాఫీజ్ ఇమ్రాన్ బేగ్, నవీద్ ఇక్బాల్, హాఫీజ్ అబ్దుల్ కరీం, ముఫ్తీ మహమ్మద్ ఉస్మాన్, ముఫ్తీ పఠాన్ తాజుద్దీన్ సగ్లీ, హాఫీజ్ జబీరీ, హాఫీజ్ అహ్మద్, హాఫీజ్ మహమూద్, హాఫీజ్ ఖమరుద్దీన్, మద్రసా ఉల్ముల్ ఖురాన్ ప్రిన్సిపల్ ముఫ్తీ ముజాహిదుల్ ఇస్లాం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెనాలి రైల్వే స్టేషన్లో జీఆర్పీ స్టేషన్ను సందర్శించిన రైల్వే డీఎస్పీ అకేశ్వరరావు రైళ్లు రైల్వే ప్లాట్ఫామ్లపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న డీఎస్పీ. శివాజీ చౌక్ నుండి రత్న టాకీస్ రైతు బజార్ వరకు రెండో వైపు కూడా రహదారి విస్తరణ పనులు, రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి పలు సమస్యలపై అర్జీలు పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతామన్న అధికారులు. సాగు చేసుకునే పంట పొలాన్ని ప్రొక్లైనర్లతో తవ్వించేస్తున్నారు. గుడివాడ సర్పంచ్ పై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రైతు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.